హలో మామ, మీలో క్రికెటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇంతకంటే మంచి ఆపర్చునిటీ ఇంకోటి రాదని చెప్తాను. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఎన్నో సెలక్షన్స్కి అటెండ్ అయి ఉంటారు, అక్కడ సెలెక్ట్ అయి ఉండరు. కానీ మీరు గనక ఐపీఎల్ ఆడాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సెలక్షన్స్కి గనక అటెండ్ అయితే ఖచ్చితంగా మీరు ఇంకొక 2 ఇయర్స్లో ఐపీఎల్ టీంలో కూడా ఉండే ఛాన్స్ అయితే ఉండిద్ది. సో అయితే ఇంకా మ్యాటర్లోకి వెళ్తే మీ అందరికీ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం తెలుసు కదా. సో ఢిల్లీ క్యాపిటల్స్ టీంకి ఇప్పుడు నెట్ బౌలర్ ట్రయల్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఆ నెట్ బౌలర్ ట్రయల్స్కి కనుక మీరు అటెండ్ అయితే మీకు వాళ్ళే ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత అకామిడేషన్ మొత్తం ఫుడ్ మొత్తం కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసి దాని తర్వాత మిమ్మల్ని అక్కడ మంచి పర్ఫార్మెన్స్ ఉంటే మిమ్మల్ని నెట్ బౌలర్గా తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అక్కడ నెట్ బౌలర్లో గనక మీరు ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళ టీంలో కూడా మిమ్మల్ని తీసుకునే ఛాన్స్ ఉండేది. సో అంటే వాళ్ళ టీంలో తీసుకుంటే ఐపీఎల్కి మీరు రిప్రజెంట్ చేయొచ్చు. అయితే మరి ఈ నెట్ బౌలర్ ట్రయల్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అనే దాని గురించి మాట్లాడితే మీకు February 15న ఈ ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ అయితే జరగబోతున్నాయి. సో అయితే ఇది ఎక్కడ జరుగుతున్నాయి భయ్య అంటే ఇది వచ్చేసరికి ఏఈఎస్ క్రికెట్ అకాడమీ, అంటే ఇది ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ అకాడమీ. సో దీంట్లో ఇది గజియాబాద్లో ఉంది. సో అక్కడ ఈ ట్రయల్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో మీరు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఈ ట్రయల్స్కి అయితే తప్పకుండా అటెండ్ అవ్వండి. సో మరి దీనికి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే ఉండిద్ది. సో రిజిస్ట్రేషన్లో 500 పేమెంట్ కూడా పెట్టడం జరిగింది వాళ్ళు. సో మరి రిజిస్ట్రేషన్ ఫీజు కింద 500 అయితే మీరు పే చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. అయితే దీని తర్వాత మరి దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో దాంట్లో మీరు ఫామ్ వచ్చింది, అది ఫిలప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మెయిల్ వచ్చింది అనమాట. సో డైరెక్ట్గా మీరు 15న వెళ్ళి సో అక్కడ గజియాబాద్లో మీరు ఈ ట్రయల్స్కి అయితే అటెండ్ అయిపోవచ్చు. సో మరి డైరెక్ట్గా మీకు ఐపీఎల్ నెట్ బౌలర్కే తీసుకుంటారా అంటే సో ఇక్కడ మీ పర్ఫార్మెన్స్ని బట్టి సో మీరు కనుక 135 పేస్ కనుక వేయగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు దాన్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే దాని మీద కొంచెం ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత మీరు 140 అలా రీచ్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళ టీంలో కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. సో దీన్ని మాత్రం ఎవరో కూడా మిస్ అవ్వద్దని చెప్తాను. అయితే అంతకు ముందు చూసుకున్నట్టయితే మీకు రాజస్థాన్ రాయల్స్ రెడ్ బుల్ సంబంధించి రాజస్థాన్ రాయల్స్ నెట్ బౌలర్ ట్రయల్స్ ఆల్రెడీ జరిగినాయి. సో అది నవంబర్లో జరిగినట్టుండే. సో వాటి గురించి కూడా మనం వీడియో చేసాం. సో ఇప్పుడు దీని గురించి కూడా మనం వీడియో చేస్తున్నాం. ఇంకా ఏదైనా సరే క్రికెట్ సెలక్షన్స్కి సంబంధించి మీకు ఏదైనా సరే ఒక షార్ట్ టెస్ట్ వే క్రికెటర్ అవ్వాలి అనుకుంటే షార్ట్ టెస్ట్ వేస్ అన్నీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో మరి మీకు నేను పెట్టబోయే వీడియోస్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు కనుక ఈ వీడియోని లైక్ చేస్తే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా ఈ ట్రయల్స్కి అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.